అల్వాల్ 134 డివిజన్లో 22 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ డివిజన్ సాయి నగర్లో 14 లక్షల వ్యయంతో అలాగే భారతీనగర్లో 8 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ రోడ్డు పనులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయని, ఎట్టకేలకు రోడ్డు పనులు ప్రారంభం అవుతున్నందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, సెక్రటరీ పద్మావతి, జ్యోతి, మధుసూదన్, గున్ని, అరుణ, సూర్య, భాస్కర్, అరుణ్ కుమార్, లక్ష్మణరావు, సూర్యప్రకాష్ రెడ్డి, స్వామి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక నిమిషం హలో, ఈరోజు రోడ్డుకి శంకుస్థాపన చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ మేడం విజయశాంతి గారికి మేము వాళ్ళని కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే మేము ఆమె కూడా ఆమె దగ్గరికి వెళ్ళకుండానే మాకు ఈ పనులన్నీ చేసి పెట్టారు. రెండోది, ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా మేము సర్వీస్ కోసం అడిగితే వెంటనే స్పందించి ఆ స్టాఫ్ని అందరినీ డిప్యూట్ చేసి కాలనీ క్లీన్ కానీ వాటర్ కానీ ఏ విధంగా ప్రాబ్లం లేకుండా, నేను ప్రెసిడెంట్ అయినా ఎవరు నా దగ్గర రావట్లేదు. ఇంకా ఈరోజు అల్వాల్ 134 డివిజన్లో ఇక్కడ సాయినగర్లో ఇంకా భారతీనగర్లో సీసీ రోడ్స్ వేయడానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అంటే ఇవాళ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సాయినగర్లో 14 lakhs వర్త్ సీసీ రోడ్స్ అండ్ భారతీనగర్లో 8 lakhs వర్త్ సీసీ రోడ్స్ వేయడం జరుగుతుంది. ఈ రోడ్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే, ఇంకా మొన్న మాకు ఇచ్చిన కార్పొరేటర్ బడ్జెట్లో భాగంగా ఈ రోడ్స్ పెట్టడం జరిగింది. ఈ పనులన్నీ కూడా వెంబడే స్టార్ట్ అయిపోయి తొందరగా ఫినిష్ చేయమని కాంట్రాక్టర్స్కి, ఆఫీషియల్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాలనీవాసులందరికీ కూడా ఇది ఎప్పుడు నాకు ఎలా అయితే ఆశీర్వాదం ఇస్తారో అలానే ఇంకా ముందు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.